మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఇలెంటు దిన ధ్యానంలో భాగంగా 38వ రోజున ఆదేశ గురువారం అనేటువంటి అంశం ద్వారా మీతో కొన్ని విషయములను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. మా ప్రభువా, మా దేవా, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆదేశ గురువారం అని యొక్క గురువారమును ఎందుకు అని ఉన్నారని మనం పరిశీలించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనకు చేయమని కొన్ని పనులను ఈరోజు ఆదేశించి ఉన్నారు. అవేంటో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశీలిద్దాం. ఈ యొక్క ఆదేశ గురువారంకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ యొక్క ఆదేశ గురువారం నాడు యేసు ప్రభువారు శిష్యులతో కలిసి చివరి పస్కా భుజించినప్పటికీ అక్కడ మొదటి కమ్యూనియన్ స్టార్ట్ చేసినటువంటి గొప్ప దినం ఇది. క్రైస్తవ క్యాలెండర్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. ఎందుకనగా ఈనాడే యేసు ప్రభువారు నూతన నిబంధనను స్థిరపరిచినటువంటి గొప్ప దినము. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ దినమును గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 34వ వచనము మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు నేడు మనకు ఒక కొత్త ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క ఆజ్ఞను మనం ఇప్పుడు వినబోతున్నాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అని యేసు ప్రభువారు ఇక్కడ తన శిష్యులతో పలుకుతున్నాడు. నేడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఏదైనా ఒక విషయాన్ని చెప్పి ఉన్నారంటే దాన్ని పూర్తిగా ఆయన అనుసరించేటువంటి దేవుడై ఉన్నాడు. మనము ఈ రోజుల్లో అనేక మందిని మనము చూస్తూ ఉంటాం. వాక్యోపదేశకులను వారు ఉపదేశిస్తూ ఉంటారు, కానీ వారు ఎవరు కూడా అనుసరించేవారుగా ఉండి ఉండరు. అయితే యేసు ప్రభువారు అలా కాదు. యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకరినొకరు ప్రేమించాలి. అది ఏ విధముగా, నేను మిమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమించానో ఆ రీతిగానే మీరు ఒకరినొకరు ప్రేమించాలనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. అంతకుముందు జరిగినటువంటి సందర్భము పై వచనములను మనం ఒకసారి గమనించినట్లయితే, యేసు ప్రభువారు తన యొక్క పై వస్త్రమును పక్కన పెట్టి ఆ యొక్క గిన్నెలో నీళ్లు పోసి ఆ యొక్క 12 మంది యొక్క శిష్యులను కాళ్ళు కడిగి ఆ యొక్క తుడిచినటువంటి విధానమును మనం గమనించినట్లయితే, అక్కడ 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అప్పటికే ఆయన ప్రధాన యాజకుల దగ్గర ఆయన డీల్ కుదుర్చుకొని ఉన్నాడు యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించడానికి, యేసు ప్రభు వారిని అప్పగించడానికి. కానీ యేసు ప్రభు వారు ఆ శత్రువు లాంటి యూదా యొక్క పాదములను సైతము కడిగినటువంటి విధానము ద్వారా మనకు అనేకమైనటువంటి గొప్ప సంగతులను ఈరోజు యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన శత్రువులను సైతం ప్రేమించగలుగుతున్నటువంటి విధానం ద్వారా మీరు కూడా ఆ విధముగానే ప్రేమింపాలని మనకు ఒక ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడు. మన యొక్క శత్రువుల సంగతి ఏమో కానీ మన యొక్క కుటుంబంలో అలాంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి ఉన్నదా? మీ యొక్క తల్లిదండ్రుల యొక్క పాదములను కడిగేటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి ఉన్నదా? మీ యొక్క అత్తమామల యొక్క పాదములు కడిగేటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి ఉన్నదా? అన్నదమ్ములు అక్క చెల్లెల యొక్క పాదములను కడిగేటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి ఉన్నదా? మరి ఎక్కడికి పోతున్నది ఈ సమాజం అంతా? మనమంతా ఏం చేస్తున్నాం? యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? మనకు కొత్త నిబంధనలో మనం చేస్తున్నటువంటి పనులు ఏంటి? మరి అందరమేమో మరి గుంపులుగా ఈ యొక్క ఆదేశ గురువారం నాడు అందరూ కూడా ఆయన యొక్క శరీర రక్త మాంసంలో పాలు పొందుకోవడానికి అందరం కూడుకొని ఉన్నాం, కానీ మరి ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించే వారంగా ఉండడం లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంటుండగా మనం ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మరచిపోయి ఎవరు మందరించుకోలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది సరి అయినది కాదు. అది యేసు ప్రభువారు మనకు స్పష్టంగా చెప్తున్నాడు. నేను మిమ్ములను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా యేసు ప్రభువారు ఈ దినమున నూతన నిబంధనను స్థిరపరిచినటువంటి దినాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే, పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 19వ వచనమును మనం పరిశీలించినట్లయితే, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయుడని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా శరీర రక్త మాంసంలో పాలు పొందుతున్నామంటే మనము ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుకే
ఆ యొక్క శరీర రక్త మాంసంలో మనం పాల్గొంటూ ఉన్నాము. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి అని కనుక మనం పరిశీలించినట్లయితే, ఆయన చెప్పినటువంటి పనులను, ఆయన చేయమని మనతో చెప్పినటువంటి పనులను చేయడము, ఆయన యొక్క శ్రమలను మనము జ్ఞాపకం చేసుకొనడము. ఆయన అంటున్నాడు, ఇదిగో మీ అందరి కొరకు విరవబడుచున్నటువంటి నా శరీరం అని ఆయన సింబాలిక్గా దాన్ని విరిచి చూపించినటువంటి విధానము కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అంతటి శ్రమలను మన కొరకు అనుభవించి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను మనం ఎందుకు వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదేశ గురువారం నాడు మనకు ఆదేశిస్తున్నటువంటి ఈ యొక్క సంగతులను మనము పక్కన పెడితే ఖచ్చితంగా మనం ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించక పాపం చేసేటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని మనకు ఈ యొక్క వాక్య భాగం తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దినమున మనకు ఆజ్ఞాపించబడినటువంటి ఈ యొక్క మాటను మనం నిర్లక్ష్యం చేయక దాన్ని అనుసరించి ఆయన రాజ్యములో మనందరము ఉండేటువంటి దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండుగాక. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానాన్ని ముగిద్దాం. మా ప్రభువా, మా దేవా, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించినటువంటి విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. ఆనాడు ఆదేశ గురువారం నాడు మీరు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రభువ, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ఏ విధముగా అంటే, నేను మిమ్ములను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నానో ఆ విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఒక కొత్త ఆజ్ఞను మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభువ. తండ్రి, మేము ఆజ్ఞగా స్వీకరించక ఇన్ని రోజులు మేము మార్గము తప్పి ఉన్నాం ప్రభువ. నీ యొక్క ఆజ్ఞను మేము గుర్తు చేసుకొని దాన్ని అనుసరించేటువంటి గొప్ప మనసులను మాకందరికీ దయచేయమని మీ యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం ప్రభువ. ఇక నుంచి నీ యొక్క శరీర రక్త మాంసములో మీ యొక్క బలలో పాలుపుచ్చుకునేటప్పుడు తండ్రి, నిన్ను మేము జ్ఞాపకం చేసుకొని, నీవు మాతో చెప్పినటువంటి మాటలను మేము జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించేటువంటి గొప్ప భాగ్యము మాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.